సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత ఏవిఎం శరవణన్ కన్నుమూశారు. తమిళ సినీ పరిశ్రమలో అత్యంత గౌరవనీయమైన నిర్మాణ ఐకానిక్ ఏవిఎం ప్రొడక్షన్స్ శరవణన్ ఆరోగ్య సంబంధిత సమస్యల కారణంగా మరణించారు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో 300కు పైగా సినిమాలను నిర్మించి సినీ పరిశ్రమలో ఒక అత్యున్నత వ్యక్తిగా నిలిచారు. 1945లో ఏవిఎం ప్రొడక్షన్స్ వ్యవస్థాపకుడు. తమిళ సినిమాకు ఆద్యులు అయిన తన తండ్రి ఏవి మెప్పయ్యన్ యొక్క పితృస్వామి వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లారు. ఏవిఎం స్టూడియోస్ యాజమానిగా ఆయన ఆధునిక కాలంలో కూడా ఏవిఎం వారసత్వాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. 1986లో ఆయన మద్రాస్ షరీఫ్గా కూడా ప్రజలకు సేవ చేశారు. ఇది సినిమా రంగానికి మించి సమాజంలో ఆయనకున్న గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. ఏవిఎన్ శరవణన్ అనేక మైలురాయి లాంటి సినిమాలతో అనుబంధం కలిగి ఉన్నారు. వారి సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ప్రభావితం చేశాయి. ఆయన నిర్మాణ సంస్థ ద్వారా ఎంజీఆర్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి 5 తరాలకు చెందిన నటులతో సినిమాలు తీశారు.